ఎంతైనా తెలుగోళ్ళన్నాక సినిమాలు మస్తుగా చూస్తారు. యూత్ అయితే కెరీర్ ఖరాబ్ అయినా సరే గాని స్టార్ హీరోల సినిమాలు సెలబ్రేట్ చేసుడు, రిలీజ్‌లకు కూడా పోయి ఎంజాయ్ చేసుడే అస్సలైన పనన్నట్టు టీఎఫ్ఐ మీదనే ఫుల్ ఫోకస్ పెడుతుంటారు. ఇగో ఇవన్నీ చూసే టికెట్ రేట్లు అడ్డగోలుగా పెంచుతారు. ఆ పెంచుడు ఏం దాకా పోయిందంటే ఒరిజినల్ భాషల రిలీజ్ అయితున్న కాడ తక్కువ రేట్లుండి డబ్బింగ్ అయి మన కాడ రిలీజ్ అయ్యే సినిమాలకే ఎక్కువ రేట్లు పెట్టేదాంకా. సినిమా టికెట్ల రేట్లు చూస్తేనే హర్రర్ సినిమా కానొస్తుందిగా. పాన్ ఇండియా సినిమా అని చెప్పుడు గవర్నమెంట్ల నుంచి పర్మిషన్లు తెచ్చుకున్నాడు. వరుసగా వారం దాకా వందల రేట్లు పెంచి అమ్ముడు. ఇదే ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు ఇండస్ట్రీలో. నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎట్లయినా జనాలు చూస్తారుగా అని వెనక ముంగట ఆలోచన చేయకుండా ఎట్లా పడితే అట్లా పెంచి సినిమాల వర్లను సిన్సియర్ గా దోసుకుంటున్నారు. కమల్ హాసన్ కొత్త సినిమా ఇండియన్ 2 టికెట్ రేటు తమిళనాడులేమో 190 రూపాయలు. అదే సినిమా మన తాన 350 రూపాయలు. తమిళ్ హీరో, తమిళ్ డైరెక్టర్, తమిళ్ భాషలో తీసిన సినిమా అదే తమిళనాడులో ఎంత రేటు, డబ్బింగ్ అయి మన తానికి వచ్చినందుకు ఎంత రేటు తేడా చూడుర్రిగా. ఇటు కూడా చూసే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎంత రేటు పెట్టినా చూస్తారనే కదా ఇదంతా. ఇట్లా వందల రేట్లు పెంచుర్రి. మళ్ళీ టాకీస్ లకు ఎవరు వస్తలేరు, సినిమా చచ్చిపోతుంది, ఇండస్ట్రీ ఇంత ఆగమైపోతుంది అని డైలాగులు దంచుకుంటుర్రి. మళ్ళీ మీదికెళ్ళి ఇట్లా స్టార్ల సినిమాలు వచ్చే ఆల్సం సర్ర రేట్లు పెంచుడు. అంతంత రేట్లు పెంచితే మిడిల్ క్లాస్ వాళ్ళు కుటుంబం మొత్తాన్ని ఎంటేసుకొని సినిమాకి వస్తే 1000 రూపాయలు ఒడిచిపోవాల్సిందే కదా. ఇట్లా పెంచే వరకు ఏమైతుంది, ఓటీటీలకు వచ్చినాక చూద్దాంతి 2 వారాలు ఓపిక పడితే రానే వస్తుందని ఊకుంటుర్రు. ఇక కొందరైతే పైరసీ ఐబమ్ ఉంది కానీ గమ్ము నూకుంటుర్రు. గంత రేట్లు పెట్టి సినిమాకు పోవాలనా, ఎందుక ఇంట్లో సామాన్లకో బియ్యానికో కూరగాయలకు అయితే గాను కూడా ఊకుంటున్నారు. తెలుగు సినిమాలకు రేట్లు పెంచి, డబ్బింగ్ సినిమాల టికెట్ రేట్లు పెంచి, థియేటర్ల సినిమా అనేది మధ్య తరగతులకి మామూలు ఆడియన్స్ కి భరించలేని బర్వయ్య ముచ్చట లెక్క చేసి మళ్ళా టాకీస్ నడుస్తలేవంటే ఎట్లా అని అనుకుంటే గట్టిగా నడుచుకోబట్టిర్రు. కొత్త సినిమా వస్తుందంటే పర్సు పల్సగా అవుతున్న ఆడియన్స్.